ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్ కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సమయమిదే సంగమ సమయమిదే, సీయనలో చేరుటకు సంగమ సమయమిదే, సీయనలో చేరుటకు సంగమ సమయమిదే, సమయమిదే, సమయమిదే. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, జ్యోతి వలె జీవించు జీవవాక్యము పాటుకొని, జ్యోతి వలె జీవించు జీవవాక్యము పాటుకొని. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయనులో చేరుటకు సంగమ సమయమిదే. ధూళి దులుపుకొనుము, నీ మెడ కట్లు విప్పుకొనుమా, ధూళి దులుపుకొనుము, నీ మెడ కట్లు విప్పుకొనుము, సుందరమైన వస్త్రము ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము ధరించి. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయనులో చేరుటకు సంగమ సమయమిదే. నిలుపుము సాక్ష్యముపై సువార్తకు పోరాడుము, నిలుపుము సాక్ష్యముపై సువార్తకు పోరాడుమా, సేవను చేసి నీవు త్యాగం చేయము ప్రాణమును, సేవను చేసి నీవు త్యాగం చేయము ప్రాణమును. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయనులో చేరుటకు సంగమ సమయమిదే. సీయను శత్రువులు సిగ్గుపడదని నిశ్చయముగా, సీయను శత్రువులు సిగ్గుపడదని నిశ్చయముగా, సీయను నీ పరుగు తుదమటించుము త్వరితముగా, సీయను నీ పరుగు
సుధమటించము త్వరితముగా సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయనులో చేరుటకు సంగమ సమయమిదే సీయను వసించు సర్వశేఖరుని ద్వారా సీయను వసించు సర్వశేఖరుని ద్వారా శోధింపై దినము మార్పు నాంగను స్ఫటికముగా శోధింపై దినము మార్పు నాంగము స్ఫటికముగా సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయనులో చేరుటకు సంగమ సమయమిదే సీయనులో చేరుటకు సంగమ సమయమిదే అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా నేనేమి ఇవ్వగలను తండ్రి నేనేమి అర్పింతు ప్రభువా నేనేమి ఇవ్వగలను తండ్రి నేనేమి అర్పింతు ప్రభువా నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా పాపమనే ఊబిలో నా పడి నాకై గుడ్డివాడనై బ్రతుకుతున్న నాకై పాపమనే ఊబిలో నా పడి నాకై గుడ్డివాడనై బ్రతుకుతున్న నాకై దేవునితో సమానత విడిచావా నా కొరకై రిక్తుడిగా మారావా దేవునితో సమానత విడిచావా నా కొరకై రిక్తుడిగా మారావా మరణము వరకు సిలువ మరణము వరకు సిలువ మరణము వరకు తగ్గించుకున్నావా యేసయ్యా ప్రాణమునే అర్పించవా తగ్గించుకున్నావా యేసయ్యా ప్రాణమునే అర్పించవా నా కొరకై ప్రాణమునే అర్పించావా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా నేనేమి ఇవ్వగలను తండ్రి నేనే అర్పింతు ప్రభువా నేనేమి ఇవ్వగలను తండ్రి నేనేమి అర్పింతు ప్రభువా నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా
నీ కృపతో నన్ను పిలిచి ప్రత్యేక పరితావ విశ్వాస నిరీక్షణ నన్ను నిలువబెట్టావా నీ కృపతో నన్ను పిలిచి ప్రత్యేక పరిచావా విశ్వాస నిరీక్షణ నన్ను నిలువబెట్టావు నీ ఆత్మశక్తిని నాకిచ్చావా సాతాను శక్తిని జయించుటకు నీ ఆత్మశక్తిని నాకిచ్చావా సాతాను శక్తిని జయించుటకు అంతము వరకు మరణంతము వరకు అంతము వరకు మరణంతము వరకు నిన్ను నేను మరువను దేవా యేసయ్యా నీ కొరకే జీవించేదా నిన్ను నేను మరువను దేవా యేసయ్యా నీ కొరకే జీవించేదా యేసు నీ కొరకే జీవించదా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా నేనేమి ఇవ్వగలను తండ్రి నేనేమి అర్పింతు ప్రభువా నేనేమి ఇవ్వగలను తండ్రి నేనేమి అర్పింతు ప్రభువా నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా అయోగ్యుడైన నాపై కృప చూపావా నన్ను రక్షించావా దేవా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఈరోజు కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం ఫలభరితమైన జీవితము హల్లెలూయా మన జీవితంలో ఫలభరితమైన ఒక జీవితం ఉంది మన జీవితంలో క్రిస్తీయ జీవితం అంటే ఫలభరితమైన జీవితం అందుకోసం ఫలభరితమైన ఒక జీవితం మన జీవితంలో మనం ముందుకు సాగాల ఆ జీవితం మనం బ్రతకాల ఆ జీవితం ద్వారా బ్రతకాలని మనకి కోరికతో మనం ముందుకు సాగాల కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడారు ఆ మాట్లాడిన ఆ వాక్యం మనం ధ్యానించుకుంటే స్తోత్రం హల్లెలూయా టైటిల్ వచ్చి ఫలభరితమైన జీవితము ఎబ్రీ రాసిన పత్రిక 11:6 వాక్యంలో దేవుని దగ్గర వచ్చిన వాడు ఆయన ఉన్నాడని నేను తను వెదిగిన వారికి ఫలము దయచేయవాడు అని నేను నమ్మవలను ఇక్కడ చెప్పబడింది ఎబ్రీ రాసిన పత్రిక 11:6 వాక్యం దేవుని దగ్గర వచ్చేవాడు ఆయన ఉన్నాడని నేను తను వెదిగిన వారికి ఫలము దయచేయవాడు అని నమ్మవలను ఇక్కడ తను వెదిగిన వారికి ఫలము దయచేయవాడు మన దేవుడు ఫలం దయచేవాడు ఫలం ఇచ్చిన దేవుడు మనకున్నాడు మన దేవుడు ఫలం ఇచ్చిన దేవుడు కాబట్టి మన విశ్వాసంతో ముందుకు సాగాలి ఇక్కడ చెప్పింది మనం ఏమి చేసినా కూడా దేవుడు మనకు మంచి ఫలితాలు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు మనం ఏ కార్యాలు దేవుడి రాజ్యంలో వచ్చి మనం చేసామో దాని యొక్క ఫలితం దేవుడు ఇస్తారు అలా నమ్మాలి మనం ఆ దేవుని పిల్లలమైన మనము కూడా ఫలిచ్చిన వారుగా ఉండాలి మన ఫలం ఇచ్చిన వారుగా ఉండాలి దేవుడు అది చూశారు దేవుడు ఏమి ఇచ్చినాను మన నుండి ఒక ఫలితం వస్తా అని చూశారు ఎప్పుడు దేవుని దగ్గర వచ్చిన వాడు దేవుని నుండి పొందుకొని వెళ్ళిన వారుగా ఉండాలి దేవుని నుండి మనం ఎంతగా పొందుతామో అంతగా ఫలము మన నుండి రావాలి మన దేవుని నుండి ఎంత మాత్రం ఆశీర్వాదములు ఏది మనం పొందగలుగుతామో అంత మాత్రం మన ఫలితం ఇచ్చిన వారుగా మనం మార్చబడాల తర్వాత కొన్ని ప్రార్థనలో మనం ఫలితం చూడలేకపోవచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు అలాగా ఆర్థిక విషయంలో కావచ్చు ఫలితం చూడలేదు కావచ్చు మన అన్ని విషయంలో ఫలితం చూసిన వారుగాను మనం అన్నిటిలో వర్ధిల్లాలని దేవుని కోరిక దేవుని ఉద్దేశంగా ఉన్నది
ఎంత దేవుడు చూసారు. అన్ని విషయంలో మనం ఫలితం చూడాలి, ఫలితం చిన్నవారుగా ఉండాలి. అలాగే దేవుడు చూసారు. దేవుని ఉద్దేశంగా ఉంది అది, దేవుని కోరికని. అలా కీర్తన ఉదాహరణ చూస్తే కీర్తన 1 అధ్యాయం 2-3 వాక్యం చూస్తే అక్కడ చెప్పబడితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువారు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్దాను నాటబడినదై ఆగువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తర్వాత అతడు చెయ్యినది అందే సఫలమాగును. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతూ, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువారు ధన్యురు. తర్వాత చెబుతూ, అతడు నీటి కాలువ వలె యోర్దాను నాటబడినది ఆగువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. తన కాలమందు ఆయన చూడండి, నీటి కాలువ యోర్దాను నాటబడినదే ఉన్నారు. మన దేవుని వాక్యం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యం మనం పలికినప్పుడు, దేవుని వాక్యం మనం ఇది ధ్యానించినప్పుడు, ఓ రోజు మనం ధ్యానిస్తాము. రోజు ఆ దేవుని వాక్యం మనం దిగినప్పుడు ఎలా ఉన్నామంటే, నీటి కాలువ యోర్దాను నాటబడిన చూడండి, యోర్దాను నాటబడిన ఒక చెట్టు ఎలాగ, చెట్టు ఉదాహరణ ఇక్కడ చెప్పకూడదు. ఆగు వాడగా తన కాలమందు బలం ఇచ్చే చెట్టు వల్ల ఉండదు. చూడండి, ఆగు వాడదు అంతే. ఆగు వాడగా తన కాలమందు ఫలం ఇస్తుంది. కాలమందు ఫలం ఇచ్చిన చెట్టుగా మార్చబడతారు. అతడు చేయనది అందే సఫలమాను. వాక్యం చెప్పబడింది ఏంటంటే, ఆయన చేయనది అందే సఫలమవుతారు. ఆయన చేసిన కార్యాలన్నీ దేవుని వాక్యం ధ్యానించుకొని, దేవుని మాట పలుకుకొని మన జీవించితే, దేవుని మాట మనలో ఉందింతే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తే ఆయన అందే సఫలమవుతుంది. తర్వాత చెప్పడితే, మనం ఏమి చేసినా దానికి ఫలితం చూడాలని ఆశపడిన వారుగా మనం ఉన్నాము. మన జీవితంలో ఏదో మనం చేస్తే దాని ఒక ఫలితం రావాలి. బిజినెస్ చూసినా సరే, ఏది ఎడ్యుకేషన్ చూసినా సరే, అన్ని విషయంలో ఒక ఫలితం మనం చూడాలని మనం ఆశపడతాము. అలాగా దేవుడు కూడా మనల్ని ఇది అన్ని విషయంలో మనం కలిసిన వారుగా ఉన్నామా, మన మాటలు సరి, క్రియలు సరి, అన్ని విషయంలో మనం కలిసిన వారుగా ఉండాలని దేవుడు చూసారు. తర్వాత దేవుడు కూడా అలాగనే మనల్ని చూసారు. ఒక రోజు ఇది ఏమో పరిచితారు, ఏమో పరిచిన వారుగా మార్చబడతాం, ఈయన పరిచిన వారుగా మార్చబడతాను దేవుడు చూసినారు. తర్వాత ఇక్కడ చెప్పబడింది, నీటి కాలువ యోర్దాను నాటబడిన చెట్టును గురించి చెప్పబడుతుంది. నీటి కాలువను మనం ఉన్నాము. ఎంత నాటబడినది ఇది వాక్యం రోజు మనం విన్న ఒక చోటున మనం ఉండితే, రోజు ఆరాధన, దేవుని శుద్ధించిన ఒక ఆరాధన జరిగిన ఒక చోటున మనం ఉండితే ఖచ్చితంగా మనం నీటి కాలువ యోర్దాను నాటబడిన చెట్టుగా ఉన్నాము. అందుకోసం దేవుడికి చెప్పబడినది అదే, నీటి కాలువ యోర్దాను నాటబడిన చెట్టు గురించి ఇక్కడ చెప్పబడుతుంది. తర్వాత నీటిలో వేరు బారి ఉన్న ఒక చెట్టు ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, నీళ్ళలో చూడండి, నీటి కాలువ యోర్దాను నాటబడిన చెట్టును చూసి, తర్వాత నీటిలో వేరు బారి ఉన్నంత, నీటిలో వేరు బారి ఉన్నంత. చూడండి, ఆ వాక్యంలో లోతుగా మనం వేరు బారి ఉండాలా. అప్పుడే అక్కడ చెప్పబడింది, ఒక విత్తనమును నాటబడిన తర్వాత మొదటి వచ్చింది ఏడిది ఫలమా? ఫలం కాదు. ఎంత ఫలం కాదు, ఎంత ఆఖరిలో వచ్చింది ఫలం. అందుకోసం ఒక విత్తనం మనం నాటబడిన తర్వాత ఫలం రావాలని మనం ఆశపడతాము. ఆ ఫలం ఆఖరికి వచ్చిందని మన ఫలం. ఆ ఫలం కోసం మనం వేచి ఉన్నాము. అలాగా దేవుడు కూడా అన్ని విషయాల్లో మనం సహాయం చేస్తారు. మనం అడిగిందని ఇస్తారు. అన్ని విషయాలు మనం నిలబడానికి ప్రవేశిస్తాము. ఆరోగ్య విషయం సరే, ఆరోగ్యం విషయం సరే, అన్ని విషయంలో దేవుడు సహాయం చేసిన వాడుగా ఉన్నది. అన్ని విషయం తర్వాత అది ఇచ్చిన తర్వాత చూసారు దేవుడు ఫలం ఇచ్చిన ఒక ఆమె ఫలం ఇచ్చిన ఆయనగా ఉన్నారా అని చూసారు. అందుకోసం అనేక చేయాలంటే ఫలం ఇచ్చిన వారుగా నిలబడాలని దేవుడు. అందుకోసం మనకు అన్ని ఇస్తారు దేవుడు. మనం నిలబెట్టడానికి అన్ని విషయాలు దేవుడి సెలవులు చేశారు. అందుకోసం మనం ఫలం ఇచ్చిన ఒక విషయంలో మనం మార్చబడతాము మన జీవితంలో. నేను చాలా మంది చూస్తే చాలా సంవత్సరం దేవుని సన్నిధిలో ఉన్నారు, మనకు ఫలించలేదు. వారి జీవితం చూస్తే ఇప్పుడు చికెన్లు ఉన్నవారుగా అలా ఉండకుండా ఫలించిన వారుగా ఉంటారని దేవుని కోరిక. అలాగా మనం మార్చబడాలి. మన అందరూ ఆఖరి కోసం వేచున్నాము. ఇలాగ దేవుడు కూడా ఆఖరి కోసం వేచున్నారు, వాళ్ళం వస్తారు. అందుకోసం ఆఖరిలో వచ్చిన ఆ పదము మనలో రావాలని దేవుడు చూస్తారు. మొదటిగా ఒక క్రియ జరగాల, అది జరగాలంటే పదం ఫలించిన వారు మార్చబడాలంటే మన జీవితంలో ఒక దేవుని క్రియలు మన జీవితంలో జరగాల. ఒక వ్యవసాయి విత్తిన తర్వాత మొదటిగా వచ్చింది వేరు. తర్వాత మొదటి వచ్చింది వేరు పారు ఉండాల. ఎంత దేవుని వాక్యంలో మనం వేరు పారు నిలబడాలి.
దేవుని వాక్య రోజు మన ధ్యానించాలా, దేవుని వాక్య కంఠస్థం చేసుకోవాలా, మన హృదయాన్ని పట్టుకోవాలా, దేవుని వాక్యం మన హృదయాన్ని పట్టుకొని మనం సాయంగా ఉండాలి. అప్పుడే మనం పరిచయం వారిగా మార్చబడతాం. అందుకోసం ఒక వేరు పారిన ఒక చెట్టులాగా మనం ఉంటాలి అక్కడ చెప్పబడింది. తర్వాత మత్తయి సువార్తను చూస్తే 7వ అధ్యాయంలో 17 వాక్యం చూస్తే, ప్రతి మంచి చెట్టును మంచి ఫలమును ఫలించును, పలికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. చెట్టు ఇక్కడ చెప్పబడింది 2 చెట్లు గురించి చెప్పబడుతుంది. మంచి చెట్టు నుండితే పనికి మాలిన చెట్టు 2 చెట్లను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఈ చెట్లు 2 ఫలితం ఇచ్చిన చెట్టుగా ఉంది. మంచి చెట్టును చెరి పనికి మాలిన చిన్న చెట్టు, ఆ చెట్టు కూడా ఇది 10 తెచ్చింది అంది. అందుకోసం 10 తెచ్చిన చెట్టు వారు ఉన్నారు. ఒక చెట్టుకు 3 క్రియలు జరుగుతాయి. ఒక చెట్టుకు ఇంత విత్తనం పెట్టిన తర్వాత అది దాని మొదటి వచ్చింది ఏంటిది, ఇంత చెట్టుగా పైకి వస్తుంది. తర్వాత వేర్లు బారి తర్వాత ఫలితం ఇస్తుంది. అలాగే మన జీవితంలో దేవుని వాక్యమున మన వేరు బారి ఉండితే తర్వాత అది మనకు ఫలితం ఇచ్చిన వారుగా మనం మార్చబడతాము. తర్వాత ఇతరులు కూడా మేము ఆశలుగా మార్చబడతాము. తర్వాత ఇప్పుడు చెప్పబడింది చెట్టు ఎదగాలంటే వేర్లు పారి ఉండాలా. అలాగే దేవుని వాక్యములో మన వేరు వారి ఉండితే, దేవుని వాక్యములు మనం ఎదిగిన వారుగా ఉండితే, దేవుని వాక్యము మనల్ని ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యం మనం ఏలుబడి చేస్తే ఖచ్చితంగా మన ఇతరులకు ఆశీర్వాదంగా మార్చబడతాము. మనుషుల్ని చూస్తే, మనుషుల మెదడు చూస్తే వేర్లు ఎలాగా ఉంది, మెదడు చూస్తే వేర్లు ఎలాగా ఉంది, అది పిక్చర్ లేదంటే చూపలేదు. తర్వాత ఆ మనుషుల మెదడు వచ్చి వేరు ఎలాగా ఉంది, ఎందుకు వస్తుంటే మన ఆలోచనలు మంచిగా ఉండితే, మన ఆలోచనలు మంచి కలిగి ఉండితే మంచి ఫలితం వస్తుంది. మనం ఎలా ఫలిస్తామని చూస్తే మన ఆలోచన ఆడగం అది మన ఫలించకుండా ఉంటుంది. ఇంత మన ఆలోచన సరి చేసుకోవాలా. మంచి ఆలోచన ఉండిన వారితే ఖచ్చితంగా మంచి ఫలితం వాళ్ళు ఉండేస్తుంది. అందుకోసం మనం మంచి చెట్టుగా ఉండాలా, అదే పనికి మంచి చెట్టుగా ఉండాలి మనల్ని అంతే. అందుకోసం దేవుని వాక్యానుసారం మంచి ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలి. తర్వాత సాతాను కూడా చూసారు. సాతాను మన ఆలోచనల మీద కూడా దాడి చేసిన వాడు అన్నాడు. మన ఆలోచన వాక్యానుసారంగా ఉండాలి. మన ఆలోచన మారితే మన జీవితం కూడా మారిపోతుంది. ఉదాహరణ చూస్తే కొద్ది రాసిన పత్రిక 10:15 చెప్పబడితే పౌలు చెప్పిన మాట జ్ఞానమునకు అడ్డగించు ప్రతి ఆటమును పడగలిసి ప్రతి ఆలోచనను క్రీస్తులకు లోపరిచినట్లు చెరబట్టి సంపూర్ణ విధేయత కనపరిచిన వారుగా ఉన్నాను. పౌలు చెప్పిన మాట. పౌలు ఎలాగా జీవించాడంటే ఆయన జ్ఞానకు దేవుని వాక్య వ్యతిరేకంగా ఉండిని ఆ జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లు చెరబెట్టి సంపూర్ణ విధేయత కనపరిచిన వారుగా ఉన్నారు. అంటే దేవుని వాక్యం వారి సంపూర్ణం, ఆ వాక్యంలో సంపూర్ణ మన ఆలోచనని విధేయత చూపాలి. అందుకోసం ఆ సంపూర్ణ విధేయత మన ఆలోచన ఉంటారు. అది దేవుడు చూశారు. దేవుని వాక్యానుసారం ఆలోచన చేస్తున్నారు. ఆ దేవుని వాక్యం మన ఆలోచనని ఎడబడి చేస్తారు. దేవుడు చూశారు. తర్వాత ఇక్కడ చెప్పబడి దేవుని గురించి జ్ఞానంలో దేవునికి విధేయత చూపిన వారుగా మనం ముందు సాగాల. ఆలోచనలు దేవుని వాక్యానుసారం ఉన్న విధేయతల్లోనికి మనం రావాల. అయితే దేవుని వాక్యానుసారంగా ఆలోచనల్లో మన దేవుని వాక్యం విధేయత ఆలోచన తీసుకురావాలి. తర్వాత ఆలోచనలో దేవుని ఆత్మకు లోపడినట్లు, దేవుని ఆత్మ లోపడినట్టు మన ఆలోచనలు లోపడినట్టు ఉండితే ఖచ్చితంగా దేవుడు మన పనివెరదమా ఒకడు చెట్టు ఎలా మనల్ని నిలబెడతారు. తర్వాత భూమికి రాసిన పత్రిక చెప్పబడితే 8:5 చెప్పబడితే శరీరానుసారం శరీర విషయంలో మనసు ఉండరు, ఆత్మానుసారంలో ఆత్మ విషయంలో మనసు ఉండరు. తర్వాత శరీరానుసారం మనసు మరణము, ఆత్మానుసారం మనసు జీవనము సమాధానమని ఉన్నది. తర్వాత మన మనసు శరీర క్రియలతో సహకరిస్తా, మన మనసు ఆత్మ క్రియలతో సహకరిస్తామా అని మనము మనసు చేసుకోవాలి. చూడండి, మన శరీర క్రియలతో సహకరిస్తే శరీర క్రియలు మనలో ఉంది. ఆ శరీర క్రియలతో సహకరిస్తే ఖచ్చితంగా శరీర క్రియలు మనకు వస్తాయి. అందుకోసం మనం ఏం చేయలేదు, మన ఆత్మక్రియల కోసం మన ఆత్మతో సహకరించిన వారు ఉండాలి. మన మనసు ఆ ఆత్మతో సహకరిస్తే ఆత్మక్రియలు మన నుండి జరుగుతుంది. అందుకోసం మనం శోధన చేసుకోవాలి. రోజు మన జీవితంలో ఏదాది శరీర క్రియలతో మనం సహకరిస్తాము, మన ఆలోచన మాటలు మన శరీర క్రియలతో సహకరిస్తామా, అదో ఆత్మ క్రియలతో సహకరిస్తామా, మనం శోధన చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత చెప్పబడితే పేతురు రాసిన పత్రిక చూస్తే 2:11 వాక్యం చెప్పబడుతుంది.
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికుల్ని ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసరించాలంత శరీర ఆశను విసరించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయములో వారు మీ సల్క్రియను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవలని మేము కొంచెం పేతురు రాసిన పత్రికలో పేతురు చెప్పినట్టు మీరు ఆయన విసర్జించాలి. శరీర ఆశను విసర్జించబోవాలంటున్నారు. శరీర ఆశలు చాలా ఉంటాయి మన జీవితంలో. ఎంత అది అది వచ్చినే ఉంది. ఎంత అది మనం విసరించాలంట, దూరం తీసి వేసుకొని మనం ముందుకు సాగాలి అంటారంటే పేతురు చెప్తారు. తర్వాత మనం ముందుకు సాగాలి. దేవుని సన్నిధిలో మనం మంచి పేరు వేసిన వారుగా ఉండాలి. దేవుని మహిమపరిచిన వారుగా మనం నిలబడాలంటే మనం మంచి పేరు తీసుకోవాలి. ఎలాగంటే మన శరీర ఆశలను విసరించి ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుని మహిమార్తలాగా మనం నిలబడతాము. తర్వాత చెప్పబడితే ఆత్మలో మనము ఎదగాల. మనలో ఉన్న ఆత్మకు విరోధమే ఉన్న శరీర ఆశను విసరించి ముందుకు వెళ్ళినట్టుగా ఉండాలి. తర్వాత దేవుని అనుసారమైన ఆశలు మనల్ని ఎదిగింపచేస్తుంది. మన విశ్వాసం ఎదుగుతాము. ఎలాగని మన దేవుని వాక్యం ఎదుగుతాము. అలాగే రోజు మన ఆరాధనలో, అభిషేకంలో, అలాగే రోజు మన ఎదుగుబారుగా మనం ముందుకు సాగాలంటే దేవుని ఆత్మానుసారమైన ఆశలు మనం పట్టుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఎదిగింపగలుగుతాము. తర్వాత యెషయా గ్రంథమున 46వ అధ్యాయం నుంచి 9-10 వాక్యం దేవుడు చెప్పిన మాట, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. తర్వాత దేవుడును నేను మరి ఏ దేవుడును లేదు, నేను దేవుడును నన్ను కూడిన వాడే ఎవడును లేదు. తర్వాత చెప్పలేదు, నా ఆలోచన నిలిచి ఉన్నాను, నా చింత అందే నెరవేర్చుకున్నగా నేను చెప్పుకోవచ్చు. ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియచేస్తున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియచేస్తున్నాను. దేవుడే అన్ని తెలియజేశాడు. ఆరంభమును అందమును తెలిసిన దేవుడు. మనం ఇప్పుడు ఉన్నదిని రాబోన్నదిని తెలిసిన దేవుడు. అందుకోసం మన అందమును దేవునికి తెలిసే ఉంది. తర్వాత మన ముగింపు ఎరిగిన దేవుడు మనలో ఆయన పనులు ఆరంభించున్నాడు. ఇంత మన ముగింపు తెలిసి మనం ఎలా నిలబెడతామా దేవుని సన్నిధిలో? గడిచిన వారుగా ఉన్నామా? అదే పది నుండి వెళ్ళిపోతామా? అవిశ్వాసం వెళ్ళిపోతామా? అన్ని దేవుడు దేవుడు. ఇంత సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు. దేవుడు వద్దు అలా ఉండకుండా దేవుడి అన్ని తెలుసు. దేవుడు ఏ సమయంలో ఏం జరుగుతుంది అన్ని తెలిసిన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన వైపు చూస్తున్నాం. తర్వాత చెప్పబడింది, మనల్ని సృష్టించక ముందే మనల్ని గురించి అన్ని రాసి పెట్టిన తర్వాతనే ఈ లోకానికి పంపాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన గిమ్యంలోనికి వెళ్ళాలని సమస్తము మన కోసం చేసి ఉన్నాడు. ఈ లోకంలో సువార్త ధర రక్షణ పొందుతుంది. అది గొప్ప విషయము. ఆయన మనల్ని రక్షించిన తర్వాత కూడా ఎన్నోసారి పడిపోయి ఉన్నా కూడా, ఎన్నోసారి అనుమతించిన కూడా మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మన జీవితంలో మనల్ని ప్రేమించిన దేవుడుగా ఆయన ఉన్నారు. మన ఆలోచనలలో అవిశ్వాసం పట్టకుండా, మన ఆలోచనలో అవిశ్వాసం రాకుండా మనం జాగ్రత్త పడాలి. మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలనే దేవుడు వేచి ఉన్నాడు. ఎంత ఆలోచనలో మన కరెక్ట్ అందితే ఖచ్చితంగా దేవుడు మన జీవితం గొప్ప చేశారు. ఆలోచన వాక్యాంశాలు ఉండితేనే దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా చేశారు. అలాగా పదము మనలో నుండి వచ్చింది చూడాలనే దేవుడు వేచి ఉన్నాడు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితం చేశారు. దాని యొక్క ఫలితం వస్తా దేవుడు వేచి చూశారు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 నుండి 4 వాక్యం వరకు చదివితే, ఆయనందు నిలిచి ఉండితే ఫలము చూస్తాము. చూడండి, వాక్యం చెప్పబడుతుంది, ఆయన నిలిచి ఉండితే ఫలం చూస్తాము. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయుడు. నాలో పలిపని ప్రతి తీగను ఆయన పారవేయను, పలిచే ప్రతి తీగను మరి ఎక్కువ పలిపవలనని దానిలోనే పలికి మారిన తీగను తీసి పారవేను.
చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుండును. తీగ ద్రాక్షావళితో నిలిచి ఉండుటనే కానీ తన తట్ట తానే ఎలాగ ఫలిపదో ఇలాగ నా యందు నిలిచి ఉండుటనే కానీ మీరు ఫలిపరు. ద్రాక్షావళి నేను, తీగ మీరు. ఎవడును నా యందు నిలిచి ఉండేనో, నేను ఎవరి యందు నిలిచి ఉండేనో వాడు వెగుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. చూడండి, ఈ దేవుని మాటలు పట్టించుకుని ఆయనలో నిలిచిన వారుగా మనం ఉండాలా. ఇక్కడ ఇది చెప్పింది, దేవునిలో మనం నిలిచిండాలా. నిలిచిండిని మనం ఫలించిన వారిగా మార్చబడతాము. దేవుని వాక్యంలో మనం నిలిచి చెప్పబడింది, ద్రాక్షావళి నేను, తీగ మీరు. ఎప్పుడునో నా యందు నిలిచి ఉండేనో, నేను ఎవరి యందు నిలిచిన్నానో వాడు వెగుగా పరిచింది. దేవుని వాక్యం మనం నిలిచిండితే మనం వెగుగా పరిచిన వారిగా మార్చబడతాము. తర్వాత ఇక్కడ దేవుని మాటలు మనం పట్టించుకొని మనం ముందు సాయం వారుగా ఉండాలా. దేవుని మనం నిలబడాలా. ఆయనందు మీరు, మీ యందు దేవుని మాటలు నిలిచిండితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహించేదని ప్రభు సెలవిచ్చున్నాడు. దేవుని మాటలో మనల్ని ఫలింపజేస్తుంది. మనకు ఏది అవసరమో అది మనకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఫలింపజేసిన వాడు దేవుడు. మనము ఫలించిన వారుగా ఉండాలనే దేవుని కోరిక. ఆదికాండం 2వ అధ్యాయం 5-6 వాక్యం చూస్తే దాని ఒక విషయం చెప్పబడుతూ, అది వరకు చూడండి, పొలం అంతలియే ఏ పోదను మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించే లేదు, నెలను సేదపరచుటకు నరుడును లేదు. తర్వాత అయితే ఆవిరి భూమిలో లేచి నెల అంతటిని తడిపాను. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, తన తట్ట చూడండి, ఆవిరి వచ్చి భూమిలో నుండి లేచి నెల అంతటిని తడిపేంత. చూడండి, బయట నుండి ఎవరినో నీళ్లు పోయలేదు, ఎరుగు వేయలేదు. ఆ చెట్లు దేవుడు సృష్టించిన ఆ చెట్లు బయట నుండి ఎవరిని వచ్చి నీళ్లు పోయలేదు, ఎరుగు పడలేదు. తన తట్ట ఆవిరి భూమిలో నుండి లేచి తన తట్ట అందటిని తడిపేంత. అలా మన జీవితంలో చూస్తే దేవుడు సృష్టించిన చెట్లు భూమి నుండి ఆవిరి పైకి వచ్చి అందటినీ తడిచిందిగా కనబడుతుంది. అలాగా లోపల నుండి తడిచి అది ఫలం ఇచ్చిన చెట్టుగా ఉన్నది. చూడండి, లోపలుండి అదే తడిచి ఆ భూమి ఆవిరి తడిచి అది ఆ చెట్టుగా అది నిలబడుతుంది. అలాగా చూడండి, మన క్రిస్తు జీవితంలో అలా కూడా లోపలుండి వచ్చిన ఫలితం చూసింది. మన జీవితంలో లోపలుండి మంచి క్రియలు రావాలి, లోపల మంచి మాటలు రావాలి. అది దేవుడు చూసాం. అదే క్రిస్తు జీవితం. మనం బయట చూసాం, చాలా మంది చూసాం, పక్క వారు చూసాము, సొంత మంది చూసాము, ఫ్రెండ్స్ చూసాము, అందరు చూసాము. వాళ్ళు వస్తాం, మంచిగా లేదు, మంచి మాటలు వస్తాం. ఆమెకి మంచి మాటలు రాదే, ఇది ఒక్కొక్కటి మాట్లాడతామా? మన జీవితంలో మంచి మాటలు వస్తాం, మంచి క్రియేట్ చేస్తామా? మనల్ని చూడాలని దేవుడు చూసారు. చాలా మంది ఇద్దరు చూస్తారు. అంటే మన జీవితంలో ఏది దేవుడు కోరుతారో, దేవుని ఇష్టపడింది ఏది మన నుండి అలా మనకు ఫలించిన వారు చెప్పడాలి రోజు. అలా మన క్రిస్తు జీవితం అది ఇలాగా లోపల నుండి వచ్చిన ఫలితం చూసి మరో మన బయట నుండి వచ్చిన ఫలితాల ద్వారా ఆదరిస్తుంది. తర్వాత దేవునికి మనము ప్రాముఖ్యమైన వారు. అందుకోసం మన లోపల పరిశుద్ధపరచబడాలని మనల్ని రోజు వాక్యం ద్వారాను ఆయన రక్తం ద్వారాను పరిశుద్ధపరిచినే ఉన్నారు. రోజు మన లోపల పరిశుద్ధపరచడానికి రోజు ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా మన రోజు పరిశుద్ధపరిచినే ఉన్నాడు. దేవుడు పరిశుద్ధపరుస్తాడు. రోజు పరిశుద్ధపరిచి మనల్ని ముందుకు తీసుకువెళ్ళాడు. తర్వాత ఒక మనిషిని అభివృద్ధిపరిచింది బయట నుండి లోపలికి వచ్చింది కాదు, లోపల నుండి బయటకి వచ్చినది ఒక మనిషిని అభివృద్ధిపరిచింది. వాక్యం చెప్పలేదు. అయితే లోపల నుండి అది బయటికి వచ్చింది, అభివృద్ధిపరుచుతుంది. బయట నుండి లోపలికి పోయింది, అభివృద్ధిపరుచుతుంది. దేవుడు యేసు ప్రభువు చెప్పిన మాట. అలాగే మన జీవితంలో లోపల నుండి ఏమి వస్తుంది అది మనం పరిశోధించాలి. బయట నుండి వచ్చింది మనం చాలా మంది చూసాం, ఇద్దరిని చూసాం, బయట నుండి ఏం వస్తుంది, ఎంత అమ్మాయి చేసింది, ఇల్లు చేసింది చెప్పడానికి. అలా మనం ఏం చెప్పాలంటే మన నుండి మంచి క్రియలుగా వస్తాం.
మనల్ని మంచి మాటలు వస్తాను దేవుడు చూస్తారు. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఇచ్చారు. ఏదాసు ఉండితే దేవునితో పలికాల దేవాన్ని ఉంది తీసుకుని చెప్పితే ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అలాగా మనల్ని పరిశుద్ధపరిచి మనం ముందుకు సాగాల. అలాగే ఇక్కడ దేవుని స్వభావం మనం రావాలి. దేవుని స్వభావం క్రియలు మాటలు ప్రవర్తన అన్ని మన ద్వారా కనపరిచిన వారుగా మనం రావాలి. దేవుని స్వభావం మనల్నే చూడాలి. ఇద్దరు చూసినప్పుడు తర్వాత మాటలు క్రియలన్నీ చూసినప్పుడు దేవుని స్వభావం దేవుని మాటలు క్రియలని మన ద్వారా ఇద్దరు చూసిన వారు మనం మార్చబడాలి. చాలా మంది లోపల పరిశుద్ధ లేకుండా ఫలభరితంగా మార్చబడలేదు. లోపల పరిశుద్ధి లేకుండా కాబట్టి ఫలభరితమా బ్రతికలేదు. అలాగా చాలా మందిని దేవుని కంటే మనుషుల్ని ఆశ్రయించిన వారు ఉన్నారు. చాలా మంది మనుషుల్ని ఆశ్రయించింది కాబట్టి ఫలభరితమా మార్చబడలేదు. ఉదాహరణ చూస్తే ఇరిమ్యా గ్రంథమున 17వ అధ్యాయము 5-8 వరకు చదివితే అక్కడ చెప్పబడుతూ యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారమున చేసుకును తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అర్క వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నెల మీదే ఉండును. నిర్జనమైన చవిటి భూమిలో నివసించును. చూడండి, దేవుని ఆశ్రయించకుండా నరుని ఆశ్రయిస్తే ఇలాగా మారిపోతాము. మన జీవితంలో అరక వృక్షం గోలు ఉండదు. మేలు దేవుడు ఇచ్చినాను కూడా అది చూడలేదు, మరి కనబడదు. తర్వాత ఇక్కడ చెప్పేది అడవి విషయం చెప్తుంది. అడవిలో కాలిన నెల మీద ఉన్న నిర్జనమైన చబుట్టి భూమిలో ఆయన ఉండదు. అలా మన జీవితంలో ఉండకుండా యెహోవాను నమ్ముకోని వాడు, తర్వాత కింద చదివితే యెహోవాను నమ్ముకోని వాడు ధన్యుడు. చూడు, యెహోవాను విశ్వసిన వాడు, యెహోవాను చూసిన వాడు, ఆయన విశ్వసించి ముందుకు సాగి వారి జీవితం ఇక్కడ చెప్పబడింది. యెహోవా వాణిని ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకోని వాడు యెహోవానే ఆశ్రయముగా ఉండును. తర్వాత వాడు జలములు వద్ద నాటపడిన చెట్టు వల్ల ఉండను. చూడండి, జలములు వద్ద నాటపడిన చెట్టు వాళ్ళు దేవుని దగ్గర మనం ఉండితే మనం జలములు వద్ద నాటపడిన చెట్టు లాగా మనం ఉన్నాము. ఏ కూడా వాడకుండా ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తారు. తర్వాత ఇక్కడ చెప్పబడింది, ఇది కాల్వ యోర్దాను దాని వెళ్ళును, దాన్ని పెట్ట కలిగినను దానికి భయపడదు. చూడండి, భయం కూడా లేదు. దేవుడు ఉన్నాం ఒకటి భయపడకుండా ముందుకు సాగుతారు. తర్వాత ఇక్కడ చెప్పబడింది, దాని ఆగు పచ్చగా ఉన్నది. దాని ఆగు కూడా పచ్చిగా ఉండును. తర్వాత చెప్పింది, వర్షము లేని సంవత్సరమును చెందనందదు. వర్షము లేని సంవత్సరం చాలా జీవితం చూస్తే చాలా పొదుగులే ఉంది. అప్పుడు కూడా ఎవరు దేవుని సంతృష్టి బాగా ఆశ్చర్యపడతారు. ఎలాగంటే దేవుని నమ్ముకుంటారు, దేవుని విశ్వసిస్తుంది కాబట్టి ఆయన సంతోషంగా సంతోషం మనం కనపరిచిన వారు. దేవుని ఆశ్రయిస్తే దేవుని నమ్ముకొని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మన వర్షం లేని సంవత్సరం వచ్చినా కూడా చింత రాదంత, కాపు మానదంత. మన జీవితంలో కాపు మానకుండా దేవుని విశ్వసిస్తూ మనం ముందుకు సాగిబాగా ఉండాలి. ఆ తర్వాత మనకి ఏ చింతలు మనకు రాకుండా ఉండాలి. చింతలను కూడా మన ఫలభరితంగా మనం మార్చబడలేదు. చింతలు చూస్తే మత్తయి సువార్త 6:26 చూస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు పోయవు, కోటల్లో కూర్చుకునవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు బెగు శ్రేష్ఠులు గారా. మీరు ఎవడును చిందించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోనగలడా. యేసు ప్రభు అడిగిన మాటలు మనం ఎక్కువ చేసుకోగలడా. చూడండి, 3 ఎక్కువ చేసుకోగలడా అని అడుగుతారు దేవుడు. మనకు చిందించింది కాబట్టి మనం ఏమో చేయగలుగుతాము. మన చింతల ద్వారా, మన ఇది ఆశల ద్వారా, మన కోరికల ద్వారా మనం ఏం చేయలేము. మన దేవుడు చెప్పింది వెళ్తే ఆయన మాట వెళ్తే మనము మన జీవితాన్ని గురించి చింతలేని వాళ్ళు. ఎందుకోసంటే దేవుని చేతిలో మనం ఉన్నాము. మనము దేవునికి చెందిన మనము. 1 పేతురు రాసిన 5:7 వాక్యంలో ఆయన ఇలా చెబుతారు, మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయి. చూడండి, మన చింత యావత్తు దేవుని మీద వేసుకోవాలి అంటారు. తర్వాత ఏంటంటే మన జీవితం గురించి చింతలు దేవుని మీద వేయాలి. చింతలు మనకుంది మన జీవితంలో. ఆ చింతలన్నీ దేవుని మీద పెట్టుకోవాలి.
పెట్టితే మన క్రిస్తీయ జీవితంలో మన పలవిధమైన ఒక ఆశీర్వాదంలో మనం చూడగలుగుతాం. అందుకోసం దేవుడు తగ్గిన సమయం ముందు మేము నేర్చుకున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులకి పుడి మన దీన మనసులే ఆయన చేతి కింద మనం ఉండాలంటే మన చింత ఆశల కోరికలు కాదు, ఆయన చేతి కింద మనల్ని సమర్పించుకొని మనం ఉండాలి. తర్వాత మనము ఫలభరితముగా మారాలంటే ఆయనలో నిలబడాలా, ఆయనతో అందుకట్టుబడి ఎదిగిన వారుగా ఉండాలి. అందుకట్టుబడి ఉండాలంటే మనం దేవుడు ఏం జరిగినా దేవుడు ఉన్నారు, నాకు దేవుడే నన్ను నడిపించగలిగిన వాడు, ఆయన చేతులు నేను ఉన్నాను, తగ్గిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు. ఆ నమ్మకం మన జీవన మన ఆలోచనలు చింతలన్నీ దేవుని సమర్పించుకుని గడితే ఖచ్చితంగా దేవుడు మన పరివిధమైన ఫలితం మన జీవితంలో జరుగుతుంది. ఎంత మనం చూడగలుగుతాము, మంచిది దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మనం చూడగలుగుతాము. దానికోసం మనం మనల్ని సమర్పించుకొని మనం ముందుకు వెళ్ళిన వారు ఉంటుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన దేవా స్తోత్రం, పరిశుద్ధ జీవం కలిగిన దేవా స్తోత్రం, మీ శని సమర్పించుకుని ఫలవిధమైన ఒక జీవితం మాకు ఏసయ్య గారి గురించి నీకే వందనాలు. ఆ ఫలవిధమైన జీవితంలో ఏసయ్య మా సంతోషం, ఏసయ్య మీ ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని మేము ముందు స్థాయి వారు మమ్మల్ని సహాయం చేయండి దేవా. రోజు ఫలించిన వారుగా మమ్మల్ని నిలబట్టింది దేవా. ఏసయ్య స్తోత్రం అయ్యా. కొన్ని రోజు ఫలించిన తర్వాత ఫలితం లేకుండా ఉండలేదు దేవా. పరిశుద్ధుడా రోజు స్థిరముగా వేసే ఫలించిన వారు, స్థిరముగా వేసే నిలబడిన వారుగా అందరిని మార్చని ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడా మా ప్రార్థన ఆలగించిన దేవుడయ్యా. ఏసయ్య స్తోత్రం, హృదయాలన్నీ ఎరిగిన దేవుడు, మీరు మమ్మల్ని సృష్టించిన దేవుడయ్యా. రోజు ఏసయ్య వాక్యంలో ఏసయ్య హల్లెలూయా మేము ఎదిగిన వారుగా, మీ వాక్యం అలా నిలిచిన వారుగా, ఏసయ్య మీ వాక్యం ద్వారా ఏసయ్య క్రియేట్ చేసిన వారుగా మమ్మల్ని సహాయం చేయండి దేవా. మీకు సంతోషం ఇచ్చిన పిల్లలుగా మమ్మల్ని మార్చండి ఏసయ్య. మమ్మల్ని అందరితో సమర్పిస్తామయ్యా. వాక్యం విన్నదారు ఏసయ్య అందరి జీవితంలో ఏసయ్య పలిపిన వారుగా చేయండి ఏసయ్య. సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా స్తోత్రం వాక్యదారులు ఆశీర్వాద దీవెనలు వదులుకొని ఏసయ్య మీ సాక్షిగా ఏసయ్య మీ రాజ్యంలో అందరూ నిలబడినట్టు సహాయం చేయండి. అందరితో మీ సన్ని సమర్పించుతామయ్యా. ఏసయ్య వాక్యం విన్నదారుల ఫలితం ఏసయ్య హల్లెలూయా అందరిని చూసినట్టు సహాయం చేయండి ప్రార్థిస్తాము. అందరితో సమర్పించుతాము. ప్రార్థన మీరు జవాబుచ్చింది కాబట్టి వెంటనారు అన్ని వదిలే మీకు ఇస్తున్నాము. ఏసునామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.